హలో గైస్, వెల్కమ్ టు శశివర్ధన్ బిఎస్ వర్ధన్ ఛానల్. ఈరోజు అయితే డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. E88 Pro Max. ఈ డ్రోన్కి వచ్చేసి 11,500 గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. చూడండి గైస్, అమెజాన్ నుంచి అయితే నిన్ననే వచ్చింది డ్రోన్. సూపర్ ఉంటుంది గైస్ డ్రోన్. ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు దీంట్లో. దీంట్లో కవర్లో కనెక్షనింగ్ చేసుకునే మాన్యువల్స్, కంట్రోల్స్ తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి గాయస్. ఇంగ్లీష్ ఇంకా చైనా భాషలో. ఇది మన మాన్యువల్. బ్యాటరీస్ అయితే మనమే కొనుక్కోవాలి గైస్. ఈ నా డ్రోన్ ఫ్లయింగ్ వచ్చు కాబట్టి చేస్తున్నా. ఇండోర్లో అయితే మీరు అస్సలు ఫ్లై చేయొద్దు గైస్. బయట గ్రౌండ్లో ఫుల్ ప్రాక్టీస్ అయినాక చేసుకోవచ్చు, ఏం కాదు. ప్రొపెల్లర్ గార్డ్స్ వచ్చేసి 4 గైస్, 4 ఇచ్చారు. ఇలా ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్, ఒక స్క్రూ డ్రైవర్, 4 ఎక్స్ట్రా ప్రొపెల్లర్ గార్డ్స్. ఏమన్నా డ్యామేజ్ అయితే డ్రోన్ కూడా లైట్గా సైడ్కి డ్యామేజ్ అయ్యిచ్చిళ్ళు గైస్. ఈరోజు పక్కకు పెట్టేద్దాం. డ్రోన్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. ఈ 3 AAA బ్యాటరీస్ అయితే బయట ఎక్కడన్నా దొరుకుతాయి కదా, ఏ షాప్లోనన్నా అడగండి, పక్కా దొరుకుతాయి. ఇవి మన రిమోట్లు వేసుకోవాలి. AAA బ్యాటరీస్. ఇది గైస్ మన డ్రోన్ అయితే. ముందట ఒక కెమెరా, కింద ఒక కెమెరా ఉంటుంది. మీరు కాంబో కెమెరా అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు గైస్. కాకపోతే దానికి ఒక 500 ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్క బ్యాటరీ అయితే మనకు 10 minutes వరకు ఫ్లై అవుతుంది గైస్. మనం ఇట్లా పెట్టి ఇట్లా లోపలికి అయితే ఆన్ అవుతుంది గైస్ డ్రోన్. కొన్నిసార్లు పర్ఫెక్ట్గా సెట్ కాకపోతే డ్రోన్ ఆన్ కాదు. మనం ప్రొపెల్లర్ గార్డ్స్ పెట్టుకొని ఫ్లై చేద్దాం గైస్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఫ్లైయింగ్. డ్రోన్కి అయితే పెడుతున్నాం ఇది ప్రొపెల్లర్ గార్డ్స్. డ్రోన్ క్వాలిటీ కూడా బాగుంది గైస్. పెట్టారా కొంచెం స్టేబుల్గా ఉంటుంది గైస్ డ్రోన్ అయితే. ఓకే గైస్, మన డ్రోన్ అయితే రెడీ అయిపోయింది. బ్యాటరీస్ అయితే ఇస్తున్నాను, ప్లస్ మైనస్. గాయస్ ఈ 14+ ఏజెస్ వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఫాస్ట్గా తిరిగినప్పుడు టచ్ చేస్తే చేతులు కట్ అవుతాయి. మీరందరూ ఒకవేళ కొనాలనుకుంటే అమెజాన్లో కొనొచ్చు గైస్. ఓకే గైస్, ఈ పవర్ బటన్ని 4 seconds క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. మనం క్యాలిబ్రేట్ చేసి మాత్రమే ఎగిరేయాలి, లేకుంటే ఆర్టీ లెఫ్ట్ స్వింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఆన్ చేయాలి గైస్. ఆన్ చేసి దీన్ని లివర్ని పైకి కిందికి చేయాలి గైస్.
చేస్తే కనెక్ట్ అవుతుంది, లైట్ బ్లింకింగ్ అయితే ఆగిపోతుంది. ఒక్కసారి ఇలా అన్నామంటే కనెక్ట్ అయిపోయినట్టే మన డ్రోన్. ఇలా పైకి అంటే పైకి ఎదుగుతుంది గైస్. కొంచెం అన్స్టేబుల్ ఉన్నది గైస్. అది మనం జాయ్ స్టిక్స్ని మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది చాలా హైట్ వచ్చి పోతుంది గైస్. 1 కిలోమీటర్ లాంగ్ రేంజ్ వరకు ఉంటుంది. ఇండోర్స్లో అయితే ఫస్ట్ మీరు అస్సలు ట్రై చేస్తున్నాయి, బయట ఫుల్ ప్రాక్టీస్ అయినట్లనే చేయాలి. ఇప్పుడైతే నేను ఒక ఫ్లిప్ కొడతాను. ఇలా కొంచెం హైట్ నుంచి వేసుకుంటే ఏం కాదు గైస్, మళ్ళీ మీకు పైకి ఈజీగా లేపచ్చు. ఇలా వస్తుంది కాబట్టి క్యాలిబ్రేట్ చేయాలి గైస్. ఇట్లా వీటిని 3 టైమ్స్ ఇలా అంటే ఇంకా మన కంట్రోల్లోకి వస్తుంది గైస్ డ్రోన్ వచ్చేసి. చూసారా గైస్, ఇది స్పీడ్ నెంబర్ 1 గైస్. కూడా ఎంత ఫాస్ట్గా పోతాను. ఇది స్పీడ్ నెంబర్ 2 గైస్. ఫుల్ ఫాస్ట్ ఉంటుంది. ఇంకా స్పీడ్ 3 పెడితే ఎస్పీబీ డ్రోన్ లెక్క బిజినెస్ చేస్తాయి గైస్. ఇది స్పీడ్ నెంబర్ 3 గైస్. సూపర్ ఫాస్ట్ పోతుంది. మన కంట్రోల్ ఉంటుంది. ఒక ఫ్లిప్ అయితే కొడుతున్నా గైస్. చూడండి గైస్, ఇంత స్టేబుల్గా ఉన్నారు. ఈ ప్రొపెల్లర్ కార్డ్స్ అయితే ఫుల్ ఫాస్ట్గా తిరుగుతున్నాయి. గైస్ ఇట్లా బ్లింక్ అయితే మనకు బ్యాటరీ అయిపోయినట్టు గైస్. ఇప్పుడు మన డ్రోన్ ఇంకా స్లో మోడ్లోకి వచ్చేస్తుంది. మేము ఫుల్ లివర్ పట్టుకున్నా ఫ్లై ఎక్కువ కాదు గైస్. మన కంట్రోల్ ఉండాలన్నట్టు కొన్నిసార్లు స్లిప్ కూడా కొట్టారు. అంతే గైస్. హాఫ్ బ్యాటరీ ఉన్నప్పుడు ఫ్లై చేసి చూపెట్టిన, ఇంకా ఫుల్ బ్యాటరీ ఉంటే సూపర్ ఫాస్ట్గా ఫ్లై అవుతుంది. ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మేము వీడియో కూడా చేస్తాం. థ్యాంక్ యూ గైస్.